ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతి ఒక్క దానికి స్పందిస్తూ ఈనాడు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్క దానికి నిరుపేదలకి అండగా ఉన్నటువంటి నాయకుడిగా మనం చూసుకోవచ్చు శ్రీధర్ అన్న గారిని. సో అన్నగారు, ఇప్పుడు మీరు ప్రచార కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ప్రజాస్పందన ఎట్లా ఉంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమంలో భాగంగా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం 6 హామీలను ఈరోజు ప్రజల్లో మరి మహిళలకు ఉచిత బస్సే కానీ, సన్నబియ్యమే కానీ, రేషన్ కార్డులు, పెండింగ్లో ఉన్నటువంటి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి రేషన్ కార్డులు కూడా మరి పేదలకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. మరి ఇంకా మరి విషయానికి వస్తే మరి మా స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు కూడా మరి ఇక్కడ ఆలయ నియోజకవర్గంలో గెలిచిన సంవత్సరం లోపట్నే మరి ఆనాటి ప్రభుత్వంలో కొండపైకి 400 ఆటోలను మరి నిలిపివేయడంతో వాళ్ళు సంవత్సరన్నర కార్మికులు రోడ్డు మీద పడడం జరిగింది. ఆ కార్మికులను కూడా ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం కొండపైకి పంపించడం జరిగింది. మరి కొండపైన కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా లేకుండే ఆ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి కొండపైన వసతి మరి నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఏదైనా రోగాలు బాధలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు డార్మెటరీ సౌకర్యం ఒక 1000 మంది 500 మంది పడుకునే విధంగా సమకూర్చారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ. మరి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లో బాగా గుర్తింపు వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా గెలుచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. యాదగిరిగుట్ట పట్టణం కూడా 12 వార్డుల్లో 12 వార్డులకు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి సారథ్యంలో నడుస్తున్నాయి ఇక్కడ. ఓకే, మొత్తానికి ఈనాడు ఆ యాదగిరిగుట్ట టౌన్ లో చూసుకోవచ్చు, ప్రచార కార్యక్రమాలు అయితేనేమి అభ్యర్థులు ఉత్సాహంగా గెలుపొందేటటువంటి రిజల్ట్స్ ప్రజలే చెప్తా ఉన్నారు ఈనాడు ఎలక్షన్స్ కంటే ముందు. సో దీన్ని చూసి మహేందర్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? వాస్తవానికి టిఆర్ఎస్ కు కొన్ని వార్డులలో క్యాండిడేట్ లేడు. ఉన్నొక్క మెయిన్ క్యాండిడేట్ మొన్న విత్డ్రా కావడం జరిగింది. ఆ విత్డ్రా అయిన 10వ వార్డులో మా మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ వాణి భరత్ గౌడ్ గారు ఏకగ్రీవం కావడం జరిగింది. అప్పటి నుంచి టిఆర్ఎస్ మరి నిలబడ్డ కౌన్సిలర్లలో గుబ్బులు కొట్టింది. అసలు వీరు గెలిచినా వాళ్ళు గెలిచినా కూడా పార్టీలో ఉండరు అనేది ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. ఆ ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఏ ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి మున్సిపాలిటీలో లేరు. మీ సతీమణి గారు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనాడు బ్రహ్మరథం పడతా ఉన్నారు. చేతి గుర్తు అంటేనే ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. హారతులు బట్టి బొట్టు పెట్టి తిరగనక్కర్లేదు, అయినా సరే మేము గెలిపించేటటువంటి బాధ్యత మాది, వాటిని అభివృద్ధి చేసుకునేటటువంటి బాధ్యత మాది అని చెప్తా ఉన్నారు కదా. సో ఈనాడు దీనికంతటికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఇందిరా మిల్లులు కావచ్చు, ఈనాడు 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఈనాడు మనం చూసుకోవచ్చు పద్మశాలీలకు కూడా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు ఫ్రీ బస్సు కావచ్చు, ప్రతి ఒక్కరు గుర్తిస్తా ఉన్నారు కదా. సో ఈ సంక్షేమ పథకాలు అన్నిటికీ ప్రజలకు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, వారు విశ్వాసంగా చేతి గుర్తు కోటేస్తారని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 12 వార్డులలో 7 వార్డులు గెలవడం జరిగింది. స్వల్ప తేడాతో మా సతీమణి లావణ్య గౌడ్ గారు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం. అయినా సరే 7 ఇంత కేసీఆర్ యాదగిరిగుట్టని ఇంత అభివృద్ధి చేసిన, డెవలప్ చేసిన దాని మీద కూడా యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వంలో 7 మున్సిపాలిటీలు బీర్లా ఐలయ్య గారి నాయకత్వంలో మరి ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. అయినా వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు ఎక్సాబిషన్ సభ్యులతోటి 5 ఎమ్మెల్సీలను పెట్టి వాళ్ళు గెలిచిన 4 కౌన్సిలర్లతోటి వాళ్ళు చైర్మన్ చేసుకొని మరి దొడ్డిదారిన చైర్మన్ అయ్యారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మరి ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు. మరి నేను చెప్తే అదే కాంగ్రెస్ ఉన్నందుకు మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. సో 11వ తారీఖు ఎలక్షన్స్, 13వ తారీఖు రిజల్ట్స్. సో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు అది. సో ఒకప్పుడు యుద్ధాలు చేసి రాజ్యాలను కైవసం చేసుకుంటుండే. సో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రచించాక బిఆర్ అంబేద్కర్ గారు ఈనాడు నాయకులు ఎన్నుకునే దాంట్లో ఓటు హక్కు అనేది చాలా విలువైంది. సో ఈనాడు ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది ఇటు ఆలేరు టౌన్ కావచ్చు, యాదగిరిగుట్ట టౌన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ లో? మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. ఆ తర్వాత మరి
ఏది ఏమైనా ఎక్కడైనా మరి టిఆర్ఎస్ కు క్యాండిడేట్లు దొరకలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరి బ్రహ్మరథం పడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అక్కడ రేవంత్ రెడ్డి గారు మరి హామీలను నిలబెట్టుకొని ఇలా ప్రజల్లో దూసుకెళ్ళిపోతారు. అదేవిధంగా మా ఆలేరు నియోజకవర్గానికి వస్తే మరి గడిచిన 2 సంవత్సరాల్లోనే మరి ఎన్నో చెరువులు ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలోని ఒక 200 చెరువులను మరి ఎండాకాలంలో నింపిన ఘనత మా ఎమ్మెల్యే వీర్ల ఐలే గారికే దక్కింది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా ఆ తక్షణం పరిష్కరించే ఒక నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు మా మున్సిపాలిటీకి 15 కోట్లు కూడా ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఈ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. మరి మున్సిపాలిటీ కూడా అభివృద్ధి అవుతుందని ప్రజల్లో నమ్మకం ఉండి కాంగ్రెస్ పార్టీ కోటేయడానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రజల రీతి మనం చూస్తాం. 7th వార్డు అభ్యర్థి అయినటువంటి పెల్మేల లావణ్య శ్రీధర్ గౌడ్ గారు ఖచ్చితంగా ఈనాడు మా వార్డును అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత తీసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. సో గతంలో స్వల్ప మెజార్టీతోని ఈనాడు బీఆర్ఎస్ చేసినటువంటి డబ్బుల అరాచకంతో ఈనాడు ప్రజలను డైవర్ట్ చేయడం జరిగింది. కానీ ఈనాడు అట్లా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా ప్రచారాలు జరుగుతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు ప్రచారం చేయని అవసరం లేదు, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు బీర్ల ఐలయ్య గారి సారథ్యంలో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తా ఉంది. కాబట్టి ఈనాడు సంక్షేమ పథకాలు లబ్ధి పొందినటువంటి నిరుపేద ప్రజలందరూ కూడా చేతి గుర్తుకే ఓటేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ విశ్వాసంగా ఏదైతే 7వ వార్డులో మరి లావణ్య శ్రీధర్ గౌడ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, ప్రజలు మీ ఓటుని దుర్వినియోగపరచుకోకుండా ఖచ్చితంగా గెలిపించి మీ వార్డుని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతాను. కెమెరామెన్ రాజేష్ తో కృష్ణ.